హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊర్లో పెళ్లి పనులు జరుగుతున్నాయండి. పసుపు దంపులు పెద్ద మనుషులు వీళ్ళందరూ వస్తారండి. అందుకోసం అనేసి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామండి. ఊళ్ళో అందరూ కులమంతా కలిసి కూరగాయలు కటింగ్ చేస్తున్నామండి. ఇలా వంట కార్యక్రమాలు కూడా మా వాళ్ళే చేస్తారండి. ప్రతి పెళ్ళిళ్ళకు కష్ట సుఖాలకు అన్నిటికీ మా కులం అంతా సాయం చేసుకుంటామండి. ఇలాగా ప్రతి ఇంటి నుండి కూడా వస్తారండి. ఇలాగా పసుపు దంపుడు కార్యక్రమం ఉందని అందుకోసం వంటలు చేస్తున్నారు. టిఫిన్ కూడా రెడీ చేస్తున్నారండి. ఊళ్ళో వాళ్ళంతా వచ్చి తల చేసి పనులన్నీ సక్రమంగా చేస్తారండి. బంగాళదుంపలు ఇవన్నీ ఉడకబెట్టిని ఉలుస్తున్నారండి. చూడండి, సాయం చేసుకుంటామండి. ఇలాగా అన్ని పనులకి ఇలాగే మేము సాయం చేసుకుంటామండి. కులం కష్టం వచ్చినా సుఖం వచ్చినా మా కులం అంతా కలిసి కట్టుగా ఉంటామండి. పెళ్లి సమయంలో కర్రల కోసం కూడా అందరు కలిసి అడవికి వెళ్ళేసి కర్రలు కూడా పట్టుకొస్తామండి. ఆ టైంలో కూడా కర్రలకు వెళ్ళిన వాళ్ళందరికీ ఊళ్ళో మొత్తానికి భోజనాలు ఏర్పాటు చేస్తారండి. చిన్న పని అయినా సరే ఇలా అందరూ భోజనాలు పెట్టుకుంటామండి. వంటలు కూడా మావారండి వండుకుంటామండి. టిఫిన్ కూడా తింటున్నారు. టిఫిన్ కూడా రెడీ చేశారు. మా ఊర్లో నచ్చింది అయితే నాకు ఇదేనండి. అందరు కలిసి కట్టుగా ఉంటాము. ఏ పని అయినా సరే చేసినాక టిఫిన్ వండేసారండి. టిఫిన్ అందరు పట్టుకుని తింటున్నాము మేము. అందుకంటారండి కులం బలం అంటారండి. మా ఊర్లో అయితే ఇలా ఉంటుందండి. మీ ఊర్లో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. తిరగలు ఇవన్నీ రెడీ చేస్తానండి పసుపు దంపుడు కోసం. రోకలు అవుతారండి. రోకలు కూడా కుంకుమ పెడుతుందండి తిరగలకు దంచేదానికి. కుంకుమ పసుపు పోస్తున్నారండి. ఊళ్ళో అంతా ఆడవాళ్ళంతా ఇలా వచ్చి వాటర్ తేవడం ఇవన్నీ చేస్తారండి. ఇక్కడ మగవాళ్ళు వంట కార్యక్రమాలు కూరగాయలు కటింగ్ ఇవన్నీ చేస్తారు. వంటకు కావలసిన వాటర్ అన్నీ ఆడవాళ్ళు తీసుకొస్తారండి. ఆడవాళ్ళు అందరు కలిసి కట్టుకుంటాము. తిరగల సిద్ధమవుతుంది. 10:30కు ఉందండి ముహూర్తం. ముందుకు అనేసి రెడీ చేస్తున్నారు. టైం దగ్గరకు వస్తుంది అనేసి. స్టార్ట్ చేశారు. ఊళ్ళో పెద్ద మందులందరూ వచ్చి కూర్చున్నారండి. అలాగా పేరంటమ్మలు అంతా కలిసి దంచుతున్నారండి. పంతులు తల చేసి పెళ్లి పనులు అటువంటివన్నిటికీ ఇలాగా మేము కులమంతా కలిసి చేసుకుంటామండి. ఇలా మా ఊళ్ళో ఏదైనా కార్యక్రమం శుభకార్యం కానీ జరిగినట్లయితే ఎక్కడైతే శుభకార్యం జరుగుతుందో ఆ ఇంట్లో వంటలు భోజనాలు ఏర్పాటు చేస్తారండి. అందరూ అక్కడే తింటామండి ఊళ్ళో వాళ్ళంతా ఆ రోజుకి. పంతులు గారు అయితే పాటలు బాగా పాడుతున్నారు. పెళ్లి కూతురు ఏంటండి ఇది. ఇక్కడ నుంచి పెళ్లి కూతురు బయటికి వెళ్తుంది కొయ్యూరు మండలంలో. పెళ్లి కూతురు ఇంట్లో పసుపు దంపుడు కార్యక్రమం జరుగుతుంది.
పేద సామాన్ దుకాణం కాదు, మంచిగా చేయాలి. తప్ప చేస్తే అయిపోతుంది. చూడు రోళ్ళు పసుపు వేస్తున్నారండి దించడానికి. మూత వయసుగా ఉంటుంది కూడా దచ్చుకొస్తే వాళ్ళు పొద్దుపోద్ది. మా ఊళ్ళో అయితే ఇలా కలిసి కట్టుకుంటామండి. అందరూ మీ ఊళ్ళో ఎలా ఉంటే కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. ఈరోజు నుండి పెళ్ళి అయ్యేంత వరకు ఇక్కడ పెళ్లి పనుల్లో వంటలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారండి. మొత్తం పిండిలో దంచడం ఇప్పుడేదో వెళ్ళిపోతాం. మీరు కూకున్న మడతా దెబ్బ వేస్తుంది, గుండె అయిపోతుంది. అక్కడికి వెళ్తా అక్కడ వెళ్ళేస్తారా బాబు? నేను రానా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, చూసినందుకు వీడియో.